టీడీపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుందండి. నిజంగా ఆ చర్చ ఎలా ఉందంటే టీడీపీకి ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది. కాబట్టే తేరుకుంటున్నారేమో అని నేనైతే చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసినటువంటి చాలామంది టీడీపీ నాయకులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కువగా ఈ 4-5 రోజుల నుంచి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎందుకండి అనవసరంగా జగన్ గారిని కదిపడం, అర్థమైందా? ఇలాంటి చర్చ అయితే ఒకటి టీడీపీ శ్రేణుల్లో బాగా వ్యాపించింది. దేని గురించి ఏంటి అని చెప్తాను నేను. జగన్ గారి జోలికి వెళ్ళొద్దు. వినరా ఈ మాట? జగన్ గారి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే, జగన్ గారి జోలికి వెళ్తే ఏం జరుగుతుందంటే, సింగిల్ లైన్లో మీకు అర్థమయ్యేటట్టుగా ఒక్క మాటలే చెప్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, జగన్ గారి జోలికి వెళ్ళొద్దు, వెళితే ఇంతై ఇంతింతై ఒటుడింతై మొత్తం ఆక్రమించేశాడంట. విన్నారా ఈ మాట? ఇంతై ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా మొత్తం అసలు మన మామూలు కాదనమాట. కాబట్టి జగన్ గారి జోలికి వెళ్ళొద్దు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జగన్ గారి జోలికి వెళ్ళొద్దనే ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు టీడీపీ శ్రేణులు? సీనియర్లు మాట్లాడుతున్న మాట, కింది స్థాయి నాయకులు టీడీపీలో మాట్లాడుతున్న మాట, అలాగే చాలా మటుకి కొన్ని వర్గాల్లో ఈ ప్రస్తావన ఎక్కువ వస్తుంది. క్లియర్గా చెప్తున్నాను నేను మీకు. వీడియో ఎండ వరకు చూడండి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. జగన్ గారి జోలికి వెళ్తే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అసలు జోలికి వెళ్ళడం అంటే ఏంటి అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. రాష్ట్రంలో జరిగే రాజకీయాల గురించి మనం విశదంగా వివరించబోతున్నాం. కాబట్టి ఎండ వరకు చూడండి. బాధ్యత గల వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఎందుకంటే కనుక మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి, రాష్ట్ర ప్రజలకి వీడియో చేరుతుంది. వాస్తవాలు ఏంటో తెలుస్తాయి వాళ్ళకు కూడా. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎండ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి. టీడీపీలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, ఎవరైనా ఒకటే మాట, జగన్ గారి జోలికి వెళ్ళకండి బాబు. జగన్ గారి జోలికి వెళ్ళకండి. ఎందుకు అసలు ఆపుతున్నారు? జగన్ గారిని వెళ్తా ఉంటే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు మీరు? అలా పెట్టడం వల్ల మన కొంప మునిగిపోతుంది, మన పుట్టు ముంచుతుంది అది అనైతే మాట్లాడుతున్నారు. ఎందుకనంటే కనుక జగన్ గారిని ఆపితే కనుక ఆగేవాళ్ళు కాదు అవతల వాళ్ళు. జగన్ గారిని తొక్కితే ఏంటి కింద పడిపోయేవాడే కాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనమే అయిపోవట్లా, మనం వాస్తవాలు మాట్లాడదాం. ఎవరికి హైపులు ఇచ్చే పని లేదు మనకి ఇక్కడ. కాబట్టి మనమే జగన్ గారి క్రేజ్ని పెంచుతున్నాం, మనమే జగన్ గారి బలాన్ని పెంచుతున్నాం, ప్రజల్లో వ్యతిరేకత మనం మూట కట్టుకుంటున్నాం అని ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళలో జరుగుతున్న ఈ చర్చ, ఆ గ్రూపుల్లో ఎక్కువగా తిరుగుతున్న మాటలు, వీడియోలు ఇవే. కాబట్టి జనాల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నామని ఒక అర్థమైతే వచ్చింది. ఎందుకంటే కనుక సాక్ష్యాలు ఏంటని అడుగుతారా? జరిగినటువంటి ఏ అయితే పర్యటనలు ఉన్నాయో ఆ పర్యటనలన్నీ సాక్ష్యాలు. నిజం ఏంటంటే పర్యటనకి జనం పెరిగారు. ఇది ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు వ్యతిరేకత మూట కట్టుకున్నారంటానికి. పర్యటనకి జగన్ గారికి జనం పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి అది మన మీద వ్యతిరేకంగా మారుతుంది. అలా మారకుండా ఉండాలంటే కనుక జగన్ గారి జోలికి వెళ్ళొద్దు, డోంట్ టచ్. అసలు ఆయన జోలికి వెళ్ళొద్దు అసలు. అది వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎక్కువ మాట. కాబట్టి ఎందుకంటే కనుక జగన్ గారు సామాన్యుడైతే కాదు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారినే జస్ట్ అలా అని ఎదరకం నడిచినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ అభిమానులు ఇంకా అంతకన్నా దారుణమైన మనుషులు. ఏ విషయంలో అని చెప్తాను నేను. ఎందుకంటే జగన్ గారికి ఉన్న ఫాలోయింగ్ ఏదైతే ఉందో, అభిమానులు ఉన్నారో వాళ్ళంతా జగన్ గారి అభిమానులు కాదు. ఇక్కడ మీరు చాలా మటుకు షాక్ తింటారు. వాళ్ళంతా జగన్ గారి అభిమానులు కాదు. 5% కాంగ్రెస్ మీద అభిమానం ఉన్న వాళ్ళే దాంట్లో ఉన్నారు. కాంగ్రెస్ అంటే తెలుసు కదా, కాంగ్రెస్ అంటే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, హస్తం, చేయి గుర్తు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, బాగా పెద్దోళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళకి ఇంకా రెండో పార్టీ ఉండదు, రెండో గుర్తు ఉండదు, ఏముండదు. ఇక వాళ్ళకి కాంగ్రెస్ అని చెప్తే చదువుకోలేదు. ఇంకా కాంగ్రెస్ మన పార్టీ ఇది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు 5% ఉన్నారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ అభిమానులు ఒక 50% ఉంటారు. జగన్ గారు కూడా వెళ్ళే వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఒక 50% ఉంటారు. వీళ్ళు ఎలా అంటే, రాజశేఖర రెడ్డి గారికి ఆల్రెడీ గుడి కట్టేరాడు, అంటే కనిపించకపోవచ్చు భౌతికంగా. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి గుళ్ళు కట్టేసి పూజించే వ్యక్తులే 50%. ఎవరు ఎన్ని చెప్పినా సరే, అవసరమైతే ప్రాణాలు ఉంటాయని అలాగే వెళ్ళిపోతారంటే ఇంకా ఆఖరికి వెళ్ళంగా. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే కనుక ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, ఆయన రాజకీయ నాయకుడిగా వాళ్ళలో ఎవరో కూడా అనుకోరు, వాళ్ళు దేవుడి గారు పొందుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే కొంచెం అతిశయక్తిగా ఉన్నప్పుడు ఇదే వాస్తవం, అదే రియాలిటీ. అలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి ఒక 50% ఉంటారు. తర్వాత జగన్ గారి అభిమానులు ఉన్నారు చూసారు, ఒక 45%. ఈ జగన్ గారి అభిమానులు కూడా అంతే.
ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గుడి కట్టి పూజించాల్సిన సంస్కరణలు ఏం చేశాడు? జగన్ గారికి 45 ఉన్న జన అభిమానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత స్ట్రాంగెస్ట్గా ఎలా ఉన్నారంటే, చిన్న ఎగ్జాంపుల్స్ 2-3 చెప్తాను మీకు. ఏంటి, ఉండటానికి నీడలేని నిరుపేదలందరికీ ఇల్లు ఇచ్చేసాడు. ఉండడానికి నీడలేనటువంటి నిరుపేదలందరికీ వాళ్ళలో 70%కి ఇల్లు ఇచ్చాడు. కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చేశాడు, స్థలాలు ఇచ్చాడు, కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఏంటి, కూడు గూడు గుడ్డ మొత్తం 3 అరేంజ్ చేసాడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు పోయేదాకా, నన్ను అడిగితే కనుక స్ట్రైట్ కట్గా మాట్లాడాలంటే, వాళ్ళు పోయేదాకా కూడా ఆ ఇంట్లో ఉన్నంత కాలం వాళ్ళు సచ్చినా సరే ఇంకా వేరే ఆలోచన రాదాలకి, ఒక జగన్ తప్ప. అర్థమైందా? అలాంటి వాళ్ళు మీరు వాళ్ళని ఆపాలనుకుంటున్నారు. ఆంక్షలు పెట్టి, ఏంటి, బ్యారికేడ్లు పెట్టి, లేదా చెక్ పోస్టులు పెట్టి మీరు వాళ్ళని ఆపాలనుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఆగుతారయ్యా? అసలు వాళ్ళు ఆగుతారా? వాళ్ళు గుడిగట్టి పూజిందారు అక్కడ. వాళ్ళు అలా ఇంట్లో ఉండి ఏంటి ఉన్నంతకాలం ఇంకా అతనే ఆయనకి. కాబట్టి వాళ్ళని ఆపాలనుకోవడం అది ఎంత అమాయకత్వం మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆపినా సరే, ఆంక్షలు పెట్టినా సరే ఆగే జనం అయితే కాదండి. దాంట్లో క్లియర్ అక్కడికి మీకు. కాబట్టి ఎందుకంటే కనుక చెప్పాను కదా, కొన్ని సంస్కరణలు. రాజశేఖర రెడ్డి గారేమో ఆరోగ్యశ్రీ అని, జగన్ గారేమో ఇళ్ల స్థలాలు ఇల్లు అని, ఏంటి పెన్షన్ అని, ఇంటి వద్దకే పాలనని. నువ్వు అక్కడే కూర్చో ఇంటికాడ, నువ్వు ఎక్కడికే కదలవసరం, నీ దగ్గరికే మొత్తం ప్రభుత్వం వస్తుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వెళ్ళేవారు అధికారులు అందరూ కూడా. అవునా కాదా? కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళేవారు. ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరే చేయించుకునేవారు. మూలలో కూర్చున్న ముసలమ్మతో సహా యువకుడు కానించి ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికే పరిపాలన పంపించాడు. కాబట్టే వీటన్నిటినీ గుర్తుపెట్టేసుకున్నారండి. ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పరా. రీసెంట్గా ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ అమ్మ మీకు అమ్మఒడి పడిందా మీకు అని అడిగింది. పడ్డాయమ్మా, పడ్డాయి అన్నది ఆవిడ. పడ్డాయి వాస్తవంగా. అమ్మఒడి పడ్డది కదా అని అంది. ఇంతగా అమ్మఒడి అని 4 సార్లు ఎందుకు వీళ్ళ రిపీట్ చేశారంటే కనుక, అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, తల్లికి వందనం అనేది పేరు మార్చింది వీళ్ళు. కాబట్టి అంటే కూటమి పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు కూడా జగన్ గారి పరిపాలన, జగన్ గారి సంస్కరణలు, జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, వాటి పేర్లు మర్చిపోలా. వాళ్ళ పెట్టిన పేరు మర్చిపోయారు, జగన్ గారి పేరు పెట్టిన మర్చిపోలా. కాబట్టి చెప్తున్నాను, నేను అంత స్ట్రాంగ్గా వాళ్ళకు కూడా జగన్ గారు కూడా ఉండే జనం ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆపితే ఆగే జనం కాదబ్బా అది. కాబట్టి అందువల్ల నేను అన్నాను, ఫస్ట్లో చెప్పాను నేను మీకు మాట ఏంటంటే, జగన్ గారిని ఆపాలనుకుంటే కనుక ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఎదిగిపోతాడు. అలాగే ఎదిగిపోతున్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఎక్కువగా జరుగుతున్న చర్చ ఇది. జగన్ గారు జోలికి వెళ్ళకపోతేనే మంచిది. వెళ్ళండి, పర్యటనకి వెళ్తాడే వెళ్ళండి, అసలు పట్టించుకోకుండా ఆయన పని ఏదైనా చేసుకుని రానివ్వండి. ఎక్కడ హైప్ క్రియేట్ అవ్వదు. ఆయన వెళ్తాడో వస్తాడో. మీరు ఆంక్షలు పెట్టి జనాల్ని 100 మంది పోలీసులు పెట్టి ఆపితే అది ఎవరికి బ్యాడో? మీకే. అంతే కదా, మీకే లాస్, అది మీకే నష్టం. ప్రజల్లో ఒక వ్యతిరేకత స్టార్ట్ అవుద్ది. అది కూడా జగన్ గారు వెళ్తా ఉండి జనమేంటర్ బాబు ఇరగబడిపోతున్నారు, వాళ్ళని ఆపడానికి ఏమో వాళ్ళని వెళ్ళొద్దని చెప్పేసి ఏంటి కంచెలు కడుతున్నారంట, బారికేట్లు పెడుతున్నారంట, చెక్ పోస్టులు పెడుతున్నారంట, వాళ్ళు ఆపొద్దని చెప్పి అంత అభిమానం ఏంట్రా నాయకుడికి అని మాట్లాడుకునే సందర్భాన్ని మీరు కల్పిస్తున్నారు. అదే నేను చెప్పాలనుకుంది. చూస్తున్నా మీరు అంతా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.